కోడికత్తి గుర్తుందా? మర్చిపోయినారా? గుల్కరాయ్ గుర్తుందా? స్పెషల్ గుల్కరాయ్ రా భయ్. అది టెన్నిస్ బాల్ కానీ ఏమో స్పీడ్గా తిరుగుతుందా గుల్కరాయ్? ఎందుకో చెప్తా. ఓకే, పాపం జగన్ గారికి తగిలిందంటే అయ్యో పాపం అనుకున్నా, మనిషే కదా అయ్యో అనుకున్నా. కానీ పక్కన పొట్టిగా ఒకడు ఉన్నాడు, ఎవరో మీకు తెలుసులే. ఆయనకేనంటే ఆయన కూడా తగిలిందంటే ఇదే గులకరాయి. అంటే జగన్ గారికి ఇక్కడ తగిలినట్టుంది. వెళ్ళి అది ఇక్కడ తగిలి ముందలు పడాలి కదా, లేదంట వెళ్ళి పక్కనోడు తగిలిందంట. ఆ వ్యక్తి ఒకరోజు ఈ కంటి మీద ప్యాచ్ చేశాడు, ఇక్కడ తగిలి. రెండో రోజు ఈ కంటి మీద ఉంది ప్యాచ్. అంటే ఎంత స్పెషల్ గులకరాయి అంటే దాంట్లో మ్యాజిక్ ఉన్నట్టుంది. అంటే గులకరాయ డ్రామా, కోడికత్తి డ్రామా, గొడ్డలి డ్రామా, ఇంకా కొత్తగా ఏం డ్రామాలు వస్తే మనం అందరూ అప్రమత్తంగా ఉండాలి. వాస్తవంగా గొడ్డలి పార్టీ అధ్యక్షుడు ప్రెస్ మీట్లు పెడితే మన అందరికి పండగ బా. మొన్న ఆయన ప్రెస్ మీట్ చూసా. జనరల్గా ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి అంటే ఒక ఎక్స్పెక్టేషన్ ఉంటుంది, ఒక రేంజ్ ఉంటుంది. ఎందుకంటే అన్నగారిని చూసాం ఒక రేంజ్, తర్వాత బాబు గారిని చూసాం ఒక రేంజ్. ఏ సబ్జెక్ట్ అయినా బాబు గారికి అద్భుతమైన అవగాహన ఉంటుంది. ఆయన ఇరిగేషన్ గురించి చెప్తుంటే ఫస్ట్ 5 నిమిషాల తర్వాత నాకే అర్థం అవుతుంది. అంటే అప్పుడు అర్థమైంది, నేను కేశవనికి చెప్పాను, ఇరిగేషన్ పైన మనందరికి పాఠాలు కావాలి. బాబు గారికి అంత అనుభవం ఉన్న వ్యక్తి. కానీ మన దౌర్భాగ్య పరిస్థితి ఏంటంటే మాజీ ముఖ్యమంత్రికి డిఎస్సికి ఏపీపీఎస్సికి మధ్యన తేడా తెలియదురా భయ్. ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి ఏపీపీఎస్సి ఒకటే అంటాడు. నేనే స్టన్నా, మిమ్మల్ని రివైండ్ చేసుకున్నా, యూట్యూబ్లో తిప్పచ్చు కదా వెనక్కి, అది తీసుకుని మళ్ళీనా. అరే 5 సంవత్సరాలు ఇలాంటి వ్యక్తి మన ముఖ్యమంత్రి. ఏపీపీఎస్సికి డిఎస్సికి తేడా తెలీదా? ఆయన ప్రెస్ మీట్ పెట్టి డిఎస్సి గురించి మాట్లాడతాడు. అయ్యా జగన్, నేను ఈరోజు మళ్ళీ సవాల్ చేస్తున్నా, ఇదైతే ఇంకా 6వ ఛాలెంజో 7వ ఛాలెంజో. అరే టైం డేట్ నువ్వు ఫిక్స్ చేయి, చలో లొకేషన్ కూడా నువ్వు ఫిక్స్ చేయి, చర్చకు నేను సిద్ధం, నువ్వు ఎందుకు రాట్లా? అంటే భయమా? 5 సంవత్సరాలు ఒక్క టీచర్ పోస్ట్ భర్తీ చేయాలా, ఒక్క గ్రూప్ 1 పోస్ట్ సరిగా భర్తీ చేయాలా? ఏకంగా మన ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత 150 రోజులు భర్తీ చేశాం. వాళ్ళు 150 కేసులు వేశారు, అవన్నీ తట్టుకుని ముందరికి వెళ్ళాం. ఇప్పుడు వచ్చి ఏదోదో ఆరోపణలు చేస్తున్నాడు. అయ్యా ప్రెస్ మీట్ ఎందుకు రా? శాసనసభకి పులివెందుల ప్రజలను ఎందుకు గెలిపించారు? వాళ్ళ తరఫున శాసనసభలో మాట్లాడడానికి, వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే తెలియజేసానికి రాలా. ఒకే ఒకసారి వచ్చాడు అనుకుంటా, ప్రమాణ స్వీకారం చేశాక. ఆ రోజు మా అందరికి అర్థమైంది, పేరు కూడా మర్చిపోయాడు అబ్బాయి నాని, ఆయన పేరు ఆయన మర్చిపోయినాడు. అధికారంలో ఉన్నప్పుడు ఒక రకంగా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఒక రకంగా కాదు. అధికారంలో ఉంటే కాళ్ళు ఎగరేసుకుని మా నాయకుడు అనే మాట్లాడినారే, ప్రతిపక్షంలో కూడా రండి చర్చిద్దాం. డిఎస్సిని ఎన్ని గంటలుగా ఎన్ని రోజులుగా అంటే చర్చించడానికి ఈ లోకేష్ సిద్ధంగా ఉన్నాడు. అయ్యా మీలాగా 10th తప్పిన బ్యాచ్ కాదు ఇది. స్టాన్ఫర్డ్లో చదివిన వ్యక్తిని నేను, నీతి నిజాయితీగా చదివిన వ్యక్తిని, ఆర్నిసలు కష్టపడిన వ్యక్తిని. మీలాగా కంచుకోట్లో నిలబడి గెలిచిన వ్యక్తిని కాదు. 40 సంవత్సరాలు ఎప్పుడు గెలవని నియోజకవర్గంలో నేను నిలబడ్డా. మొదటిసారి ఓడిపోయినా పారిపోలే, అక్కడనే పోరాడా, నీకన్నా ఎక్కువ మెజార్టీతో గెలిచి శాసనసభలో అడుగుపెట్టా. అది నాకున్న సత్తా. బాబుగారు చెప్పారు కుప్పంకి వెళ్ళు, బాబుగారు చెప్పారు విశాఖపట్నంకి వెళ్ళు. కానీ బాబుగారికి ఒకటే చెప్పా, ఎప్పుడు గెలవని నియోజకవర్గం ఇవ్వండి సార్. అదే నాకు ఒక కిక్, అదే నాకు ఒక తృప్తి. అందుకే మంగళగిరి ప్రజలు ఈరోజు నన్ను ఆశీర్వదించి దీవించి 91,000 మెజార్టీతో శాసనసభకు పంపించారు. ఈరోజు వస్తుంటే కేశవను మేమందరం మాడుతున్నాం. అప్పుడు చెప్పా, మంగళగిరి నియోజకవర్గంలో నాకున్న అనుభవాలు, సంక్షేమ అభివృద్ధి చేయాలి, కానీ అది కేవలం ఊరిలోకి వెళ్ళడానికి పాస్పోర్ట్ లాంటిది. ఊరిలోకి వెళ్ళినప్పుడు ప్రజల్ని మీరు ఎట్లా పలకరిస్తారు, ప్రజలతో ఎలా మమేక్యమవుతారు, ప్రజల తరపున మీ శాసనసభ్యుడితో ఎలా పోరాడతారు అనేది చాలా కీలకమైనది. పోరాడాలి.
వదిలిపెట్టద్దబ్బా, తాతను వదిలిపెట్టద్దు. అరే ఇంత పెద్ద కుటుంబం, మనం 1,06,00,000 మంది కుటుంబం. సమస్యలు ఉంటాయి, 4 గోడల మధ్య కూర్చొని మనం ఆడుకోవాలి. బూత్లో సమస్య పరిష్కారం కాకపోతే యూనిట్కి వెళ్ళండి, యూనిట్లో కాకపోతే క్లస్టర్కి వెళ్ళండి, లేదంటే గ్రామానికి వెళ్ళండి, మండల కమిటీకి వెళ్ళండి. అక్కడ కూడా పరిష్కారం కాకపోతే తాతను మటుకు వదిలిపెట్టదు బా. మన సమస్యలు మనమే పరిష్కరించుకోవాలి, అది మన బాధ్యత. కుటుంబ సమస్యలు బయట మాడుకోం కదా, అదేవిధంగా పార్టీ సమస్యలు కూడా మనం 4 గోడల మధ్యన చర్చించాలి, మనందరం మాట్లాడుకోవాల్సిన అవసరం. ఈరోజు మనం ఇంకో విషయం చూస్తున్నాం. 2019 నుంచి 24 వరకు కల్తీ లిక్కర్ ఎలా సరఫరా చేసి సుమారుగా 30,000 మందిని ఎలా చంపేశారో మనందరూ తెలుసు. ఇప్పుడు ఏకంగా ఈడీ వాళ్ళు వచ్చి వాళ్ళ మాజీ మంత్రిని పట్టుకెళ్తాం జరుగుతుంది. అరెస్ట్ చేశారు, రిమాండ్కి తీసుకెళ్లారు. ఇప్పుడే మన పైన ఆరోపణలు చేస్తున్నారు. అరే ఈడీ మనకేం సంబంధమా? కేంద్ర బృందం, కేంద్రంలో ఉన్న ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ, వాళ్ళు మిమ్మల్ని తప్పబడితే అది కూడా మనం అంటున్నారు. ఎందుకు ఇవన్నీ మీకు చెప్తున్నానంటే అప్రమత్తంగా ఉండాలి. వాళ్ళు తప్పుడు ప్రచారం చేస్తారు, మన పైన అనేక ఆరోపణలు చేస్తారు, కులాలు మతాలు ప్రాంతాల మధ్య చిచ్చు పెడతారు. అంతెందుకు ఎన్డీఏలో ఉన్న 3 పార్టీల మధ్య చిచ్చు పెడడానికి ప్రయత్నిస్తారు. జనసేన పేరుతో మన్ని తిడుతూ పోస్ట్ పెడతారు, లేదంటే మన పేరుతో బీజేపీ తిడుతూ పోస్ట్ పెడతారు, బీజేపీ పేరుతో జనసేనని తిడుతూ పోస్ట్ పెడతారు. మనం అప్రమత్తంగా ఉండాలా. ఎవడేదో పోస్ట్ పెట్టాడని మనం కంగారుపడి మనం ఏదంటే అది మాడితే నష్టపోయేది కూటమి, నష్టపోయేది ఆంధ్ర రాష్ట్ర ప్రజలు. పెద్దలు చెప్పినప్పుడు త్వరలో లోకల్ బాడీ ఎన్నికలు వస్తున్నాయి. ప్రతి ఓట్ కీలకమైనది, ప్రతి పంచాయతీ కీలకమైనది. మన అహర్నిశలు కష్టపడాలి. ప్రతి పంచాయత్, ప్రతి వార్డ్, ప్రతి పంచాయత్ చాలా కీలకమైనది. సో కలిసికట్టుగా పనిచేద్దాం. ఎందుకంటే ఎవరు చేయని విధంగా సంక్షేమ అభివృద్ధి మనం చేస్తున్నాం. ప్రజల్లో చైతన్యం తీసుకురావాలి. అన్ని సమస్యలు పరిష్కరించామని నేను అనట్లా, అన్నీ చేసామని మేము కాలరెగరేట్లా. కానీ గల్లీ నుంచి ఢిల్లీ వరకు ఒకే ఎన్డీఏ ఉంటే అద్భుతంగా నిధులు వస్తాయి, అద్భుతంగా మన ప్రాంతాన్ని మనం అభివృద్ధి చేయగలుగుతాం. ఇది ప్రజలకి తెలియజేయండి, ప్రజల్లో చైతన్యం తీసుకురండి, ఆరునిశలు ప్రజలతో ఉండండి. అదే మనందరికీ శ్రీరామ రక్ష. ఈ సభాముఖం మీ అందరికి తెలియజేసుకుంటూ, ఈరోజు నేను నియోజకవర్గానికి వచ్చినప్పుడు నాకు అద్భుతంగా ఘన స్వాగతం తెలిపిన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలకి, ప్రజలకి నేను రుణపడి ఉంటాను. ఎందుకంటే పాదయాత్రకి మీ దగ్గర రాలా, ఇక్కడ పాదయాత్ర చేయలా. కానీ వేరే నియోజకవర్గాల్లో పాదయాత్ర చేసినప్పుడు నాయకులందరూ వచ్చి నన్ను ఒకరోజు కలుస్తాం జరిగింది. మీరందరూ కోరారు పాదయాత్రకు వచ్చి ఉంటే బాగుండేదని. కొన్ని కారణాల వల్ల రాలేకపోయా, కానీ ఆ లోటు ఈరోజు తీరిపోయింది. అంత అద్భుతంగా నాకు ఘన స్వాగతం పలికారు. ఇప్పుడు భయం వేస్తుంది మీ ఎవరికైనా చేయి ఇవ్వాలంటే. ఇంకా నొప్పుందబ్బా, మామూలుగా గీరిలా. ఆ ప్రేమ, ఆ అభిమానం. కొంతమంది అయితే గట్టిగా ఈ పట్టణ పార్టీ అధ్యక్షుడు అయితే చేపట్టుకుని లాగుతున్నాడు, ఛాన్స్ ఇస్తే పట్టుకెళ్ళిపోయేటట్టున్నాడు నా చేయిని. అన్నా దేవుని ఉంటే నేనే వస్తాను ఇంటికి భోజనానికి. ఆ ప్రేమ ఉందో అది నేను గుర్తుపెట్టుకుంటా. నియోజకవర్గాన్ని అభివృద్ధి చేసే బాధ్యత ఎన్డీఏ ప్రభుత్వం తీసుకుంటుంది. తప్పనిసరిగా కాల్వన్న అడిగినందుకు అనేక సంక్షేమ కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది, అభివృద్ధి కార్యక్రమాలు చేయాల్సిన అవసరం ఉంది. విద్యాశాఖకి సంబంధించిన కొన్ని కళాశాలలు కూడా శాంక్షన్ చేయాలని పెద్దలు కోరటం జరిగింది. కన్యకల్లో ప్రత్యేకంగా గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఆనాడు వచ్చినప్పుడు ఏకంగా డిగ్రీ కళాశాల కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆయన దగ్గర ఒక హామీ తీసుకోవాలి. డిగ్రీ కళాశాలలో రాష్ట్ర వ్యాప్తంగా అడ్మిషన్స్ ఫుల్ అవట్లా, శాంక్షన్ చేసే బాధ్యత నాది. 2 సంవత్సరాల అడ్మిషన్ ఫుల్ బోర్డు పెట్టే బాధ్యత మీ శాసనసభ్యుడు. ఆ ఛాలెంజ్ స్వీకరిస్తున్నారా లేదా? ఓకే, శాసనసభ్యులు స్వీకరిస్తున్నారు కనుక గౌరవ ముఖ్యమంత్రి గారు ఇచ్చిన హామీ మేరకు గౌరవ ఆర్థిక శాఖ మార్చులు ఉన్నారు కనుక ఫైల్ డిలే చేయకుండా యుద్ధ ప్రాతిపదికంగా మాకు క్లియర్ చేసి బాబు గారు ఇచ్చిన హామీ తప్పనిసరిగా నెరవేర్చే బాధ్యత మేము తీసుకుంటామని ఈ సభాముఖ కార్యకర్తలందరూ తెలియజేసుకుంటూ,
అందరితో ఫోటో దిగుతా, చివరి వ్యక్తితో ఫోటో దిగిన తర్వాతనే తిరిగి ప్రయాణిస్తా. నాకు ఇంత అద్భుతమైన అవకాశం ఇచ్చిన కార్యకర్తలకి, నాయకులకి పేరు పేరున నా ఉదయపూర్వక ధన్యవాదాలు తెలుపుకుంటూ మీ అందరి దగ్గర నుంచి సెలవు తీసుకుంటున్నాను. చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం, చంద్రబాబు నాయుడు గారి నాయకత్వం. జోహర్ అన్న ఎన్టీఆర్.